కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ముందుగా ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ఈరోజు ఎలా క్లోజ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి ఈరోజు జస్ట్ ఫ్లాట్గా అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. 23,750 దగ్గర. సెన్సెక్స్ అనేది మనకి 78,500 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో మనకు వచ్చేసి ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈవెన్ ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సో ఆల్మోస్ట్ మనకి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ మనకి ఫ్లాట్లోనే క్లోజ్ అవటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకి సాటర్డే సండే అనేది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ చేయండి 23,750 తర్వాత మనకి 23,800 అనేది ఓ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ అయింది. ఈవెన్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. 23,700 కూడా పుట్ ఆప్షన్ సైడ్ కూడా మనకు వచ్చేసి ఓఐ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వడం చూస్తున్నాము. సో వన్స్ మనకి ఏదైనా మనకి 23,700 అన్నా బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్ మూమెంటంకి టు రీచ్ 23,500, లేదు మనకి 23,000 మనకు వచ్చేసి 800 బ్రేక్ అయితే మాత్రం అబవ్ వచ్చేసి మనకి 24,000 అన్న మనకి వచ్చేసి ఇక్కడ. సో రేపు వచ్చేసి కొంత వాలటిలిటీ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఒక 2 days మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి ట్రేడింగ్కి రేపు వచ్చేసి కొంత వాలటిలిటీ అయితే ఉండొచ్చు. అది మనకి డౌన్ సైడ్ 23,700 బ్రేక్ అయితే, లేకపోతే అప్ సైడ్ మనకి 23,800 బ్రేక్ అయితే అనేది మనం ఇక్కడ ఒకసారి మన చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఏదైనా అప్ సైడ్ అయినా బ్రేక్ అయినా డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనకు వచ్చేసి డైరెక్ట్ మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే మనకి ఇవ్వబోతుంది. మనం వచ్చేసి ఇక్కడ చూస్తున్నామండి 23,700 లెవెల్స్. సో 23,700 లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం, ఈ లెవెల్స్ మనకి బ్రేక్ అయితే మాత్రం నియర్ అబౌట్ మనకు వచ్చేసి 23,000 ఈ లెవెల్స్. సో 23,700 వన్స్ బ్రేక్ అయితే మాత్రం మనకి 23,500 ఈ లెవెల్స్ దాకా మనకి మార్కెట్ డౌన్ సైడ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మన లెవెల్స్ వచ్చేసి మనకి 23,700 లెవెల్స్ చూడండి. వన్స్ ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చేసి నాకు 23,500 లెవెల్స్ కనిపిస్తుంది. లేదు అప్ సైడ్ అయితే మాత్రం నాకు 23,800 లెవెల్స్. సో మనకి 23,800 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నాకు వచ్చేసి ఆటోమేటిక్గా రేపు వచ్చేసి 24,000 రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా నాకు వచ్చేసి విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను 200 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటున్నాను. ఏదో డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ చేయండి డేటా ద్వారా కూడా. సో నాకు అప్ సైడ్ బ్రేక్ అయినా డౌన్ సైడ్ బ్రేక్ అయినా నేను 200 పాయింట్స్ అంటే 1:4 టార్గెట్ అనేది నేను రేపు అనేది చూస్తున్నాను. 1:4 టార్గెట్ అనేది చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి నాకు ఇది 51,200 అండి. సో 51,200 ఉంది కదా. వన్స్ నాకు వచ్చేసి 51,200 వన్స్ బ్రేక్ అయితే మాత్రం నేను డౌన్ సైడ్ 51,000 వన్స్ బ్రేక్ అయితే నాకు వచ్చేసి 51,000 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో 51,000 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసి నాకు నియర్ అబౌట్ 50,700 దాకా కనిపిస్తుంది. సో నాకు డౌన్ సైడ్ వచ్చేసి 50,700 దాకా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో నేను ఇక్కడ వచ్చేసి వన్స్ 51,200 ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతా ఉంటుందో ఇమీడియట్గా నేను వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, కానీ మనకు వచ్చేసి అప్ సైడ్ చూసినట్లయితే నాకు ఈ 51,000 ఈ రేంజ్ చూడండి, 51,300 రేంజ్. సో ఈ రేంజ్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతూ ఉంటుందో నాకు వచ్చేసి 51,500 టు మనకు వచ్చేసి 51,750, 800 దాకా నాకు అప్ సైడ్ అయితే మూమెంటం కనిపిస్తుంది. కాకపోతే ఏదైనా మనకు వచ్చేసి స్మాల్ స్టాప్ లాస్తో అనేది మీరు టేకప్ చేయండి. నాకు బ్యాంక్ నిఫ్టీ కంటే రేపు నిఫ్టీ మూమెంటం ఎక్కువ ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో రేపు నాకు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ మూమెంటం ఎక్కువ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు లెవెల్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి నిఫ్టీ సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి మనకు వచ్చేసి మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్స్ జంప్ 6% ఆన్ 3,200 స్టోర్స్. సో ఇది వచ్చేసి మనకి హైయెస్ట్ ఓపెనింగ్ అనే నన్ను చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి విత్ 3,200 స్టోర్స్ కలిపినట్లయితే 4,000 స్టోర్స్ దాకా మనకు వచ్చేసి నేషన్ వైడ్ ఉన్నాయి ఓలా ఎలక్ట్రిక్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో అందువల్ల ఏంటంటే మేజర్గా సర్వీస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు వచ్చేసి న్యూ మోడల్స్ కూడా వస్తున్నాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అందువల్ల ఏంటంటే ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ షేర్ మంచిగా మనకి అప్ సైడ్ మూమెంటం జరిగింది అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓలా ఎలక్ట్రిక్ షేర్ అప్ సైడ్ మూమెంటం కూడా మనం జరిగింది అన్నట్లు చూస్తాము. దాని లెవెల్స్ కూడా ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ వచ్చేసి మనకి ఏమైతే థియేటర్లో సెల్ చేస్తారో
అక్కడ వచ్చేసి ఓన్లీ 5% జిఎస్టీనే ఉంటుంది అన్నట్లు క్లారిఫికేషన్ ఇచ్చారు మనకి నిర్మలా సీతారామన్ గారు. అందువల్ల ఏంటంటే సో ఇది వచ్చేసి మనకి పీవీఆర్ స్టాక్ ఏదైతే ఉందో, సో పీవీఆర్ అయిన స్టాక్ ఏదైతే ఉందో థియేటర్ స్టాక్స్, వీటికి వచ్చేసి ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం లెవెల్స్ చూద్దామండి కొన్ని స్టాక్స్. సో మనం వచ్చేసి పీవీఆర్ ఐనాక్స్ వచ్చేసి మనకి ఒక లెవెల్స్ అయితే మంచి లెవెల్స్ అయితే మనం ఇక్కడ గమనిద్దాము. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏందనేది. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి డే క్యాండిల్, ఇది వచ్చేసి డే క్యాండిల్ ఉంది. మనకు వచ్చేసి పీవీఆర్ చాలా మంచి ఆల్ టైమ్ హైస్ నుంచి మనకి బాగా లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ స్టిల్ ఫర్దర్ వచ్చేసి మనకి ఎందుకంటే మనకి ఏదైతే మనకి మేజర్ రెసిస్టెన్స్ 1353 చూస్తున్నాను, నేను వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ 1353 చూస్తున్నానండి. సో నాకు 1353 1376 R1 వచ్చేసి నాకు 1353, R2 వచ్చేసి నాకు 1376. దీని తర్వాత వచ్చేసి నాకు దగ్గర టార్గెట్ వచ్చేసి నాకు 1273 డౌన్ సైడ్ కనిపిస్తుంది. రేపు ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఇది మన పీవీఆర్ ఐనాక్స్ వచ్చేసి సేల్ సైడ్ అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ ఒకసారి గమనిద్దాము. సో ఓలా ఎలక్ట్రిక్ మనం చూసినట్లయితే మనకి మంచి అప్ సైడ్ నుంచి 157 అప్ సైడ్ నుంచి మనకి దగ్గర మనకి డౌన్ సైడ్ వచ్చేసి ఈవెన్ 66 లోవర్ దాన్ ఐపీఓ ప్రైస్ నుంచి మళ్ళీ మనకి పికప్ అవడం జరిగింది. అండ్ మనకి ఈరోజు ఏదైతే బజ్ క్రియేట్ చేసిందో మనకి మంచి 7% దాకా హై వెళ్ళి అగైన్ మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. రేపు కూడా ఇది వచ్చేసి నాకు ఇంకా రేపు ఇది ఈవెన్ 92.12 కనుక బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ డౌన్ వచ్చేసి నాకు 86 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. విత్ స్టాప్ లాస్ పెట్టుకోండి, జస్ట్ వచ్చేసి ఒక 3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ కూడా రేపు మనకి సెల్ కాలే మనకి ఇక్కడ యాజ్ పర్ చార్ట్స్ అనేది నాకు ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఓకే, డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. మనకి ఐపీఓస్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయండి. ఎవరైతే మనం ఐపీఓస్ రికమెండ్ చేస్తున్నామో అవైతే మీరైతే అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టు అవర్ ఛానల్.